ప్రైజ్ లార్డ్. మన ప్రభువును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం కీర్తనా గ్రంథము 34వ అధ్యాయము 10వ చరణం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. అయితే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన బ్రతుకులలో ఎక్కడికి వెళ్ళినను మనకు మేలు కలగట్లేదయ్యా, కీడే సంభవిస్తుంది. ఎందువల్ల అంటే ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు. ఒక మాట చూద్దామా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 23వ వచనంలో, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరంటండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా మనకి ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, ఇలాంటి వ్యాధులు, రోగములు, ఈ యొక్క విపత్తులన్నీ వస్తున్నాయి. ఈ యొక్క ప్రకృతి విపత్తులు, వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల కారణం ఏందయ్యా అంటే మనమంట ఇవన్నీ జరుగుతాయి అని అనుకోనరంట. తన మనసులో దేవుని దగ్గర తిరిగి రావట్లేదంట. చూడండి, 25వ వచనం అంటాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములు కారణము. మనకు మేలు ఎందుకు కలగట్లేదయ్యా అంటే, కీడ ఎందుకు జరుగుతుందయ్యా అంటే మన పాపములు, మన దోషములే కారణమవుతున్నాయి. కనుకనే మనకు మేలు కలగట్లేదు. వాక్యమే సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటుంది కదా. మరి కొదువు ఎందుకు కలిగి ఉంటున్నావు అంటే, ఈరోజు భక్తుడైన ఇర్మియా గారు బాహాటముగా వాక్యం చెబుతూ ఉన్నాడు. మన దోషములు, మన పాపములు వాటికి కారణమవుతుంది మనకు మేలు కలుగుకోవటానికి. ఈరోజు నా జీవితంలో మన పాపములు, మన దోషములు ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు మనకు మేలు సంభవిస్తుంది. మనం అభివృద్ధి చెందుతాము, వృద్ధి చెందుతాము. మనకు ఏమీ కొదువై ఉండకుండా దేవుడు గర్భఫలమును, భూఫలమును సంతోషముగా మనకు దయచేవాడై ఉన్నాడు. అలాంటి జీవితం మనం బ్రతుకుతాము గాక. దేవునికి ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన ఏ మేలు మన కొదువై ఉండదని వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.